హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కృష్ణమూర్తి గారు మాటలు అంటే భయాన్ని గురించి పరంపరగా చెప్తున్నారు కదా, రకరకాలుగా చెప్తున్నారు. అది ఇంకో కోణంలో ఈరోజు చెప్పుకుందాం. కృష్ణమూర్తి మాటల్లో భయం గురించి వింటున్నాం కదా. అసలు భయానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మనసు మనం మన మనసు మనం ముఖాముఖిగా కలుసుకోకపోవటమే. మనసు వేరుగా ఉంటుంది, మనం వేరుగా ఉంటాం. ముఖాముఖి కలుసుకోం. మనసు ఎలా చెప్తే అలా ఉంటామేమో మరి. ఈ సందేహం మనకి ఎప్పుడైనా వచ్చింది? అసలు రాదు. మనకు మనం ఎదురుపడడానికి భయపడుతూ ఉండటమే. మనకు మనం ఎదురుపడతాం అంటే ఇతరులని అనుకుంటాం, కానీ మనకు మనం ఎదురుపడి మనం ఏంటి అన్నది ఆలోచించం. అదొక భయం అనమాట. భయపడుతూ ఉండడమే. ఎదురుపడాలంటే కూడా మనకు మనం ఎదురుపడాలన్నా భయమేనంట. వాటి నుంచి పారిపోవడానికి మనం అన్వేషించి ఎందుకు పారిపోతున్నాం మనం అని అన్వేషించి పరిశీలించి చూడాలంట. ఎందుకు మనం తప్పించుకు తిరుగుతున్నాం ఈ మనసు నుంచి, దీని గురించి ఇలా ఎందుకు మనం తప్పించుకు తిరుగుతున్నాం అన్నది అన్వేషించి పరిశీలించి చూడాలి. ఇంత సమయం మనం నిజానికి ఇవ్వగలమా? మనం ఎంతసేపు ఇతరుల గురించి, లోకం గురించి, సంఘం గురించి, వీటి గురించి వింటాం, కానీ మనం ఇవి పట్టించుకోం. మేధస్సుతో కూడిన మనస్సు చూడండి, మేధస్సుతో కూడిన మనస్సు భయాన్ని తొలగించుకోవాలని చూస్తే, నొక్కు పెట్టుకోవాలనుకున్నట్లయితే, దాన్ని మనసు నొక్కు పెట్టాలన్నట్లయితే ఇంకా క్రమశిక్షణకి దాన్ని ఓ శిక్షణలోకి తీసుకురావాలి. కట్టేయాలని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు సంఘర్షణ వస్తుంది. మనసుతో మనకి సంఘర్షణ వచ్చిందంటే మన శక్తి వృధా పుచ్చడమే అవుతుంది. శక్తి అంతా పోతుంది, నీరసపడిపోతాం. ఈ మనసుని వ్యతిరేకించి దాన్ని నొక్కు పెట్టాలంటే సాధ్యం కాదు. అది మనల్ని తప్పించుకుని వెళ్ళిపోద్ది. నొక్కు పెట్టేమనుకుంటాం, కుదరదు. అది మన శక్తి అంతా వృధా అయిపోయినట్టే. అసలు దేని గురించి మనం భయం అన్న ప్రశ్న వేసుకోవటం లేదు. మనకేంటి ఈ భయం ఏంటి, దేని గురించి భయాలు పడుతున్నాం అన్న ప్రశ్నే వేసుకోవటం లేదంట. మనం ఒక చట్టంలో జీవితం గడుపుతున్నాం, ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు ఒక చట్టంలో బీసిపోయినాయి. మన పెద్దలు వెళ్ళిందారో లేకపోతే మనకు తోచినట్టు అలాగనమాట. నాకు కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటిని చెల్లాచెదురు చేసుకోవడం ఇష్టం లేదనుకుంటాం. నమ్మకాలని చెల్లాచెదురు చేసుకోవడం ఇష్టం లేదనుకుంటామంట. ఎందుకంటే సమూలంగా పాతుకుపోయి ఉన్న కదలిక మరింత గందరగోళంలో పడిపోతాం. మనం ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నామంట. మన నమ్మకాలు, మన విశ్వాసాలు, వీటిలో మనం పాతుకుపోయి ఉన్నాం. కదిలిస్తే మనం మరింత గందరగోళంలోకి పడిపోతామన్న భయం అంట. భయపడిపోతాం అనమాట. ఎందుకులే మనం ఇదేదో నమ్మేం, ఈ దారిలో వెళ్ళిపోదాం అన్నది ఒక్కటే మనకు తెలిసింది. పడిపోతాను భయపడి, నాకు తెలిసింది, నేను నమ్ముతున్నది నా ముందే చివికి చిరిగిపోతే ముందు ముందు ఎలాంటి స్థితిలో ఉంటానోనని భయం. మనం నమ్ముకున్న నమ్మకాలు, విశ్వాసాలు, వీటి అన్నీ మన ముందే మనం చివికి చిరిగిపోతే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం ఎదుర్కోగలమో లేమనిపిస్తుంది. నిశ్చిత స్థితి నుండి ఏదో అనిశ్చిత స్థితికి పోవటం అనే దానిని భయం అని పిలుస్తున్నాం మనం. ఇంతకీ భయం ఏమని పిలుస్తున్నాం? భయానికి ఏంటి కారణం? ఈ అన్నిటినీ మనం నమ్మకాలన్నింటినీ వదులుకుంటే, సహజంగా ఉండాలంటే, భయపడకుండా కొత్త ఆలోచనలతో ఉండాలంటే మనం ఏమంటాం? ఒక నిశ్చితమైన స్థితి నుండి అనిశ్చిత స్థితికి వెళ్ళిపోతామేమో భయం. భయం యొక్క రూపం అలాంటిదన్నమాట. మనకి ఈ స్థితి నుండి వెళ్ళిపోతామేమో అన్న భయంతో మనం అలాగే వేలాడుతూ అలాగే ఉంటామన్నమాట. ఈ మాటలకి కొత్త అర్థాలు, కొత్త పొంతలు తొక్కిస్తాడు ఆయన, కృష్ణమూర్తి గారు. అర్థం చేసుకోండి. ఈ మాటల్ని మళ్ళా వినండి, పోని అర్థమవుతాయి. ఈ అనిశ్చిత స్థితి నుండి నిశ్చితంగా ఉన్నామనుకుంటాం. మనం ఈ నమ్మకాలతో వీటితో ఎంతో నిశ్చలమైన స్థితిలో ఉన్నామనుకుంటాం. అనిశ్చితికి వెళ్ళిపోతామేమోనని అసలు భయానికి కారణం ఇలాంటి విషయాలు అనమాట. ఆ భయాల నుంచి వదిలించుకుంటే భయం అంటూ ఏమీ లేదని తేల్చేస్తాడు ఆఖరికి. నిజానికి భయం అంటూ ఏమీ లేదు. రేపు దీని గురించి కొనసాగించుకుంటూ 2 రోజులు చెప్పుకుందాం. సరేనా? బాయ్.